ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఉదయకాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. బాగున్నారా? దేవుని యొక్క కృప ద్వారా మరొక దినం ఇచ్చిన మన యేసయ్యను మహిమపరుస్తూ, మన యేసయ్య మనతో ప్రతి దినము మాట్లాడుతూ, మనల్ని ధైర్యపరుస్తూ, మనల్ని ఉత్తేజపరుస్తున్న ఈ యొక్క కార్యక్రమం మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని నమ్ముతూ ఉన్నాం. అంతేకాదు, మీ యొక్క కామెంట్స్ని చూసి మేము ప్రభువుని గణపరుస్తూ ఉన్నాం. మీకు ఇంకా మీ ప్రార్థనావసరతలు ఏమైనా ఉంటే కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కు మీ యొక్క ప్రార్థనావసరతలు మాకు తెలియపరచండి. మీ కొరకు ప్రతి దినము బలిపీఠం దగ్గర దైవజనరాలు అలాగే అనేక మంది ప్రార్థనా పరులు మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధముగా ఉన్నారు. ఎందుకంటే దేవుడు మన ప్రార్థనలు వినే దేవుడు, మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు, మన ప్రార్థనలకు ఆయన నేరుగా మనతో మాట్లాడే దేవుడు. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడే మాట జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథం నుంచి లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసరాలు, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. దేవుడు చెప్పిన మాట ఏదియు నిరర్థకము కానేరదు. ఈ మాట దేవుని దూత వచ్చి మరియతో చెబుతూ ఉంటే మరి అంటుంది, ప్రభువా నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవుడు ప్రతి దినము మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాట మన జీవితంలో జరుగునుగాక అని మనం నమ్మగలిగినట్లయితే, ఆనాడు మరియ జీవితంలో దేవుడు చేసినటువంటి మాటని ఎలాగ నెరవేర్చాడో, ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్న మాటను కూడా ఆయన నెరవేర్చగలిగిన శక్తిమంతుడు. ఎందుకంటే దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకము కానేరదు. ఖచ్చితంగా దేవుని మాట జరిగి తీరుతుంది. ఎందుకంటే దేవుని మాటలో శక్తి ఉంది, దేవుని మాటలో ప్రభావం ఉంది, దేవుని మాటలో స్వస్థత ఉంది. దేవుని మాటకు సృష్టి గడగడ వణుకుతా ఉన్నది. ఆయన మాట చొప్పున ఏదైనాను ఆయన మాట చెప్పితే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి దేవుడు ప్రతి దినము మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని ధైర్యపరుస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు. మనం ఏం చేయాలంటే, ప్రభా నీ మాట నా జీవితంలో జరుగునుగాక, ఈ దినం వాగ్దానం నా జీవితంలో జరుగునుగాక, నీవిచ్చిన మాట నా జీవితంలో నెరవేరునుగాక అని మనం ఆనాడు మరియ వలె విశ్వాసముతో ప్రార్థించినప్పుడు దేవుడు తన చేసిన వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేరుస్తాడు. ఆయన మాటలో చాలా ప్రభావం ఉంది. ఆయన మాట ఎలాంటి కార్యములైనా చేయగలదు. ఎండిన ఎముకలకు జీవం ఇవ్వగలిగినది దేవుని మాట. యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు భక్తుడు ఒక ఎండిన ఎముకల లోయలోనికి దిగి వెళ్ళినప్పుడు, ఆ ఎండిన ఎముకలు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అక్కడ దేవుడు యెహెజ్కేలుతో చెప్తాడు, ఇదిగో నీవు ఆ ఎముకలతో మాట్లాడు. ఏమని? మీరు ఒక గొప్ప సైన్యముగా సమూహముగా మార్చమని. ఎప్పుడైతే దేవుని మాట నమ్మి యెహెజ్కేలు ఆ యొక్క ఎముకలతో మాట్లాడడం ప్రారంభిస్తాడో, ఎముకలలో జీవం వస్తుంది, ఎముకలకు నరములు పొదిగించబడతాయి, ఎముకలకు శరీరం పొదిగించబడుతుంది. అంతేకాదు, ఎముకలతో మాట్లాడమంటే జీవాత్మ ఎముకల్లోనికి వెళ్ళమని చెప్పగానే ఆ యొక్క ఎముకలు కూర్చబడి, నరములు అతకబడి, శరీరము దాల్చబడి, ఆ ఎండిన ఎముకలు గొప్ప సైన్య సమూహముగా మార్చబడినట్లుగా యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం. దేవుని మాట ఈ సృష్టి వింటా ఉంది. దేవుని మాట ఈ యొక్క సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులు వింటా ఉన్నాయి. సమస్త జీవరాశులు ఆయన మాట నమ్ముతూ ఉన్నాయి. అయితే మనుషులమైన మనము ఒక్కొక్కసారి నమ్మలేకపోతున్నాం. ఎండిన ఎముకలు కూడా దేవుని మాట విన్నాయి కనుక అక్కడ గొప్ప సమూహముగా మార్చబడ్డాయి లోయలో. ఈ దినం నీ యొక్క పరిస్థితిలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఇచ్చిన మాట ఏ మాత్రము నిరర్థకము కానేరు. దేవుడిచ్చిన వాగ్దానం ఏది తప్పిపోదు. దేవుడిచ్చిన మాట ఏది కూడా నిర్లక్ష్యముగా చేయబడదు. కాబట్టి దేవుని మాట నమ్మగలిగితే నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి లోయ పరిస్థితిలో ఉన్నా, ఒకవేళ ఎండిపోయిన పరిస్థితి నీలో ఉన్నా, ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నా, అప్పుల సమస్యలతో నలిగిపోతున్నా, వ్యాధులతో కృంగిపోతున్నా, దేవుడు నీకు ఇచ్చిన మాటను నమ్ము. దేవుడు మాట ఏమాత్రం నిర్ధకము కాదని, దేవా నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని విశ్వసించగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆనాడు మరియను
దేవుడు ఒక అద్భుతమైన ధన్యురాలుగా మార్చినట్లుగా దేవుడు నీ జీవితాన్ని ధన్యతగా మార్చగల సమర్థుడు. ఆయన మాట కొరకు వేచిందో ఆయన మాట నెరవేర్చడానికి ఆయన సంధిలో ప్రార్థన చేద్దాం. దయగలిగిన దేవా, కృపగలిగిన తండ్రి, ఇదిగో నువ్వు గొప్ప దేవుడు. మాట ఇచ్చి తప్పుడకు నరుడవు కాదు, కానీ అయ్యా నీ మాట ఏమాత్రము నిరర్ధకము కాదని ఈ దినం నువ్వు మాకు వాగ్దానము చేస్తున్నావు. కాబట్టి నీ మాటను మేము నమ్ముతున్నామయ్యా. మా జీవితంలో నైనా అయ్యా ప్రతి సమస్యను నువ్వు నెరవేర్చగల దేవుడు, ప్రతి సమస్యను తీర్చగల దేవుడు. అంతేకాదు ఎండిన ఎముకలకే జీవం ఇచ్చేవయ్యా నీ మాట చేత. ఇదిగో ఎండిన మా బ్రతుకులను అయ్యా జీవింపచేయండి ప్రభా. కృంగిపోయిన మా బ్రతుకులు మీరు లేవనెత్తండి. ఇదిగో లైవ్ ద్వారా ఎందరైతే నీ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారో వారి జీవితాల్లో చిగురింపును మీరు అనుగ్రహించండి, ఫలింపును మీరు అనుగ్రహించండి. నీ ప్రత్యక్షతను వారికి బయలుపరచ ప్రభా. నీ మాట చేత వారిని ధైర్యపరచ ప్రభా. అయ్యా వారి జీవితాలు నాయన అయ్యా ఆదర్శప్రాయంగా అనేక మంది జీవితాల్లో అనేక మందికి అయ్యి నిన్ను ప్రకటించేవారిగా చేసి నీ నామాన్ని హెచ్చించుకొనమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను.